పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురంలో ప్రస్తుతానికి పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావిడి ఈ రోజుతో ముగిపోతుంది. అయితే ముఖ్యంగా పిఠాపురంలోనే కాదు రాష్ట్రంలో జనసేన అవసరం ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంత ఉంది, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత అవసరం అనేది తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ నేషనల్ మీడియా హెడ్ అజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ కూటమి యొక్క అవసరాన్ని ప్రస్తుతానికి ప్రజలకు ఎంత ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు సార్. కాకపోతే ముఖ్యంగా కొంతమందికి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంత ఉంది పిఠాపురానికి కానీ గత రాష్ట్రానికి కానీ, ఈ ఓట్లు దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మనకి రేపు ఎల్లుండిలో మనకి పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది సార్ ఈ అవసరాన్ని బట్టి? అంటే ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చాలా హార్ట్ఫుల్గా ఆయన వర్క్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన ఈసారి ప్రజలు ఏం ఆలోచించాలంటారు? నేను ఇందాక ఇక్కడ ఒక గురువు ఉన్నారు, ఉమర్ అలీ షా, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒకసారి ఆయన చాలా అంటే మత గురువు అని చెప్పలేమండి, ఒక స్పిరిచువల్ గురువు. ఓకే. అన్ని మతాల్ని సమానంగా చూసి మానవ జాతి అంతా ఒకటే అని చెప్పే ఒక పెద్ద మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయన దగ్గర పోయి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతామని చెప్పి వెళ్ళామండి. ఆయన ఒక విచిత్రమైన మాట చెప్పారు నాకు. ఓకే. మీరు ఇప్పుడు వచ్చారు, నేను ఒక 9 నెలల క్రితం ఒక సంకల్పం చేశాను. ఓకే. ఏంటంటే పిఠాపురానికి ఒక మంచి మార్పు అవసరం. ఓకే. పిఠాపురం ఒకప్పుడు ఒక ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ సెంటర్గా ఉండింది, దక్షిణ కాశీగా పేరు. కానీ దాని ప్రాధాన్యత తగ్గుతూ దాని వైభవం కోల్పోయింది. ఇవాళ పిఠాపురానికి దాని పురాతన వైభవం మళ్ళీ తెచ్చి దీన్ని ఒక స్పిరిచువల్ సెంటర్, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికమైన మార్గం చూపించే ఒక ప్రదేశంగా ఎదగాలంటే ఒక గొప్ప వ్యక్తి రావాలా, ఈ పిఠాపురంలో మార్పు రావాలా అని 9 నెలల క్రితం మేము సంకల్పం చేసాము. ఆ సంకల్పం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి రూపేణ మాకు ప్రసాదమైంది అని చెప్పి ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయానండి. అంటే మీరు చెప్తున్నారు ఏమి కోరుకుంటున్నారు అని చెప్పి, మరి ఇది మనం చెప్పింది కాదు. ఆయన చాలా పెద్ద గురు, ఆయనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఆశ్చర్యంగా ఈ మాట చెప్తే, అంటే ఒక్కోసారి దైవ సంకల్పం ఎట్లా అవుతుందో అనేది. సో అదే అనుగుణంగా మీరు కానీ చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు నుంచి అయితే నేను పిఠాపురం నుంచి అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా నిలబడుతున్నాను అని చెప్పారు, అప్పటి నుంచి పిఠాపురం ప్రజానీకం మొత్తం యావత్తు ప్రజానీకం ఒక ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అంటే అన్నిటికీ అతీతంగా అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయడం, అభ్యర్థిగా చాలా ఆనందంగా ఉంది. మేము ఆహ్వానిస్తున్నాం, దీన్ని ఆస్వాదిస్తున్నాం. మేము మా బాధ్యతగా ఆయన్ని గెలిపించుకోవడం మాది ఒక బాధ్యతగా తీసుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్త కంఠంతో పిఠాపురంలో ఎక్కడ పోయినా ఇదే గొంతు వినిపిస్తున్నది. అందరు ప్రజలు కూడా ఇవాళ ఎంత ఒక మీరు అన్నట్టు ఒక పండగ వాతావరణంగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఎక్కడ చూసినా క్యాంపెయినింగ్, ఎక్కడ చూసినా జెండాలు, రకరకాల గ్రూపులు ప్రపంచం నలుమూల నుంచి వచ్చి క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వారంతకు వారే చేసుకొని క్యాంపెయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా రేపు మే 13వ తారీఖు వచ్చేదాన్ని కాచుకున్నారు. వస్తే ఉదయాన్నే ఇంట్లో ఏదో సంక్రాంతి ఉగాదో సంబరాలు ఎట్టయితే ఉదయం లేచి రెడీ అయ్యి చేస్తాము, ఆ విధంగా ఉదయంగా లేచి ఒక పండగకు ప్రిపేర్ అయ్యి ఓటు వేయడానికి తయారు కావడానికి మన కళ్ళ ముందర కనిపిస్తున్నది. సో పిఠాపురం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ముక్త కంఠంతో
ఐకమత్యంతో అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తూ రేపు పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన విజయం ఆయనకి ప్రసాదించే విధంగా పయనిస్తున్నదండి. నిజం సార్. ఎందుకంటే ఇక్కడ గెలుపు అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. మెజారిటీ మాత్రం చాలా మంది లెక్కేసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకునే వాతావరణమే ఉంది సార్. ప్రతి ఇంట్లో కూడా కళ్యాణ్ గారు నిజంగా అంటే ఇప్పుడే ఎంత ఉందండి, గెలిచిన తర్వాత నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పెళ్ళిళ్ళకి ఎలా చేసుకుంటారో అలా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది సార్ రేపొద్దున. సరే ఇలాగే ఇకపోతే మనకి మీడియా అంటే మా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా రేపొద్దున్న రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం అంటారు సార్? ఎందుకంటే పిఠాపురంతో పాటు రాష్ట్రం అంతా కూడా ఇంకొక పండగ వాతావరణం చేసుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశ అదే, ఆయన ఆలోచన కూడా అదే. అందరూ బాగుపడాలనే ఆలోచన. ఇది కొంతమందికి పథకాలు వస్తున్నాయి కదా! ఈ పథకాల వల్లే మనకి కొంత ఉపయోగం ఉందనే వాళ్ళు కొంత శాతం ఇంకా ఉన్నారు సార్. వాళ్ళకి కనువిప్పు కలగాలనే ఒక ఆలోచనతో మీరు కొంచెం సందేశం లాంటిది ఇస్తే బాగుంటుంది. ముందరండి ఒక మాట చెప్తాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎంత సత్యమో రాష్ట్రంలో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలో వచ్చేది పెద్ద మెజార్టీతో అధికారంలో రాబోయేది కూడా అంతే సత్యం. మనం గెలుస్తున్నాము, దీనికి రెండో మాట లేదు. ఏదైతే ఈ క్రూర కర్కోట నిరంకుశ అవినీతి ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డిది, దాన్ని ప్రజలు పక్కకు పెట్టేయడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం ఇంకొక క్షణం కూడా ఉండడానికి లేదు, దీన్ని మనం తుంగలో దొక్కి బే ఆఫ్ బెంగాల్లో కలిపేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది జరగడం ఖచ్చితం. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి ఎన్డీఏ ఎందుకు అవసరము అనేది దీన్ని చాలా క్లియర్గా మనం ఆలోచిస్తాం. ఎన్డీఏ అంటే ఇవాళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి వస్తే ముగ్గురు భాగస్వాములు. మెయిన్గా బీజేపీ అనేది నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ, ఇక్కడ లోకల్గా టీడీపీ, జనసేన. ముందర టీడీపీ, జనసేన మేము కలిసి పోరాడతాము, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము దించేంత వరకు మేము నిరంతరం పోరాడుతుంటామని డిసైడ్ చేసి ఎలక్షన్ సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు నేను చీలనీయను అని ఏదైతే అప్పట్లో ఇప్పటంలో మాట ఇచ్చారో దానికి తదనుగుణంగా ఇవాళ జనసేన పార్టీ ఆల్రెడీ ఎన్డీలో ఉంది కాబట్టి అక్కడ ఎవరైతే బీజేపీ పెద్దలు ఉన్నారో ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడి, అలాగే చంద్రబాబు నాయుడుతో గారితో మాట్లాడి అందరం కూడా ఒక కూటమిగా ఉండాలని అందరిని ఒప్పించి ఒక కూటమిగా తీసుకువచ్చారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఒకటి వచ్చి ఏ ఒక్క ఓటు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అదంతా కూడా ఒక్క సైడే ఉండాలా, జగన్మోహన్ రెడ్డిని చాలా మామూలుగా కాకుండా గట్టిగా ఓడియాలా అనే ఒక నిర్ణయం ఒకటి. రెండోది, నిర్మాణాత్మకంగా రేపు ప్రభుత్వం మనది స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్లో ప్రభుత్వం ఉందో దాని సహాయ సహకారాలు లేకుండా మనం ముందరికి పోవడం కష్టం. ఈ గవర్నమెంట్ మనం చెప్పింది ఏంటంటే, మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒక ర్యాపిడ్గా డెవలప్ చేసే విధంగా మేము ముందరికి తీసుకుపోతాం. మరి అట్లా ముందరికి తీసుకుపోవాలంటే దానికి కావాల్సిన వనరులు చేకూర్చుకోవాలా, ఇండస్ట్రీస్ని తెచ్చుకోవాలా, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా. ఇవన్నీ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్, అక్కడ పథకాలు వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ లేదు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ ఇవన్నీ లేకపోతే రాష్ట్రం కుంటుపడే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ప్రభుత్వానికి రావడంలో, అధికారంలో రావడమే కాదు, అధికారం వచ్చి ప్రభుత్వం మనం ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపియాలా, గతి దీంట్లో అంటే బాగా ఫాస్ట్గా మనం తీసుకుపోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మన సహాయ సహకారాలు ఎంత అవసరం. కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అనే ఒక గాఢ నమ్మకం పెట్టుకొని వాళ్ళతో మనం తీసుకుపోవాలనే దీన్ని అవసరంగా చేయబడ్డారు. సో ఈ ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా చేసిన యొక్క అలయన్సే కానీ ఇంకోళ్ళు అన్నట్టు స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకో ప్రయోజనాల కోసం కాదు.
ఇది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ భావితరాల ప్రయోజనాల్ని కాపాడుతూ మన రాష్ట్రం బాగుపడాలంటే కావాల్సిన ఏర్పరిచిన అలయన్స్. సో ఎన్డీఏ అలయన్స్ అనేది ఈ రాష్ట్రానికి చాలా అవసరం అండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేసి ఆ అలయన్స్ అయ్యేటట్టు కష్టపడి తెచ్చారు. అంటే అందుకోసమేనంటారు సార్? అంటే ప్రజల కోసం కానీ సొంత పార్టీలో నాయకులను కూడా చాలా మందిని వదులుకున్న పరిస్థితి కనిపించింది. కూటమి అవసరాన్ని పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్మారు కాబట్టి అది చేశారనుకోవచ్చా సార్? 100% అండి. ఇవాళ ఈ కూటమిలో సెంట్రల్గా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ బీజేపీ. ఆ బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం కావాలా అని చాలా దృఢంగా నమ్మి ఆ మార్గంలో చాలా గట్టి ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయినారు పవన్ కళ్యాణ్ గారు. ఈ జర్నీలో ఆయన చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, చాలా వదులుకోవాల్సి వచ్చింది. తన సొంతం అన్నైన నాగబాబు గారికి అనకాపల్లి టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అయింది. మనం 24 సీట్లు కొప్పుకొని దానికి కూడా తగ్గించుకొని 21 సీట్లకి పార్టీలో ఎంతో క్రిటిసిజం ఫేస్ చేసి, పార్టీ లీడర్స్ నుంచి అయితే ఏమి, పార్టీ క్యాడర్ నుంచి అయితే ఏమి, ఎంతోమంది అభిమానుల నుంచి ఏదేమి, ఇదేంది కళ్యాణ్ గారు ఇట్లెందుకు చేస్తున్నారు అని చెప్పినా నేను మీకు సమాధానం చెప్తాను. నాకు నా పార్టీ లేక నా ప్రయోజనాల కన్నా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యము, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం ముఖ్యము. అందుకని నన్ను నేను తగ్గించుకొని ఈ రాష్ట్రాన్ని నెగ్గిస్తున్నాను. ఈ కూటమి అందుకని చాలా అవసరం అనేది నిక్కచ్చిగా చెప్పడం, అదేవిధంగా ప్రవర్తించడం జరిగింది. సరే, ముఖ్యంగా చాలామంది కొంతమంది అంటే ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్ పీపుల్స్లో కావచ్చు, ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీకి సంబంధించి వీళ్ళు కొంత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆయన ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ హైప్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు, ఏదైనా మీకు ఇష్యూ వస్తే మేము నిలబడం, వాళ్ళ నిలబడే అవకాశం ఉండదు, మేమే నిలబడతామని చెప్పుకోవటం కావచ్చు. ఇలాంటివి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవటం వల్ల వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఇబ్బందులను ఏమన్నా పక్కకి పెట్టే అవకాశం ఉందంటారు? అండి దీని గురించి 2 విధాలుగా సమాధానం చెప్తాను అండి. ముందర పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడతాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక జాతికో సంబంధించిన వ్యక్తి కాదండి. ఆయన విశ్వమానవుడు, మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన వ్యక్తి. అంతకన్నా కూడా నా దృష్టిలో అంటే కంటెంపరీ పాలిటిషియన్స్, సమకాలీన ఏదైతే రాజకీయవేత్తలు ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దక్షిణాది భారతంలో కాదు, మొత్తం భారతదేశంలో కూడా అతి కొద్ది పాలిటిషియన్స్లో 3-4 దాంట్లో ఇంతటి అందరు ప్రజలకు ఓన్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చెప్పారు ఏమని, ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రభుత్వంలో ఎటువంటి మత కలవలు కానీ లేదు, ఎటువంటి మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కానీ, ముస్లిం మైనారిటీ కానీ ఎవరికి ఎటువంటి కష్టాలు రానివ్వము. అందరూ తోటి మనుషులు కలిసి మత సామరస్యంతో కలిసిమెలిసి ఉంటాము. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు. ఒకవేళ ఎటువంటి కష్టం వచ్చినా ఏ మైనారిటీ, ముస్లిం మైనారిటీ కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, మరే మైనారిటీ కానీ లేదు, ఇంకేదైనా రిలీజియస్ వాళ్ళకి కానీ ఏదైనా కష్టం వచ్చినా ముందర అడ్డంగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా క్లియర్గా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడున్నారు. ఆయన ఆ మాటకు కట్టుబడి ఉంటారు. సో ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను మీ టీవీ ద్వారా మరొక మాట చెప్తున్నాను. పోగా మీరు ఇంకో మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మైనారిటీస్కు వీళ్ళకి నేను అండగా నిలబడతా అని చాలా చెప్పుకుంటున్నారని. మనం ఆయన 5 ఏళ్ల పరిపాలన చూద్దామండి ఒకసారి. ఆయనకు 22 మంది ఎంపీలు ఉండేనా? 22 మంది ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ చాలా బిల్స్ తీసుకువచ్చింది. కొన్ని కాంట్రవర్షియల్గా ఉండొచ్చు. ఎన్ఆర్సీ అన్నారా, సిఏ అన్నారా, మైనార్టీలు భయపడే విధంగా ఇది ఏంటి ఇటువంటివి తీసుకొస్తున్నారు, ఇది మాకేమన్నా హాని జరుగుతుందా, ఇటువంటి అనుమానం నివృత్తి చేయడానికి ఎవరు మాట్లాడతారు అని ఎదురు చూసినప్పుడు ఈ ఒక్క ఎంపీ అన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారు ఏ బిల్లునన్నా అపోజ్ చేశారా? మేము మైనారిటీ పక్షాన్ని నిలబడుతున్నాము, మేము ఇటువంటి బిల్లు తెస్తే మైనారిటీకి
ఏదైనా హాని జరగచ్చు, లేదు హాని జరగదు అని చెప్పి మేము సభాముఖంగా చెప్తున్నాము అని మాట్లాడారా? ఎవరికైనా ఎటువంటి హామీ ఇచ్చారా? లేదు. వీళ్ళు వత్తాసు పలికారు. ఓకే. ఏ బిల్లు ఇవే బిల్స్ కాదు, ఏ ఫైనాన్స్ బిల్లు కానీ ఏ బిల్లు కానీ సెంట్రల్ ఎటువంటి సహాయం కాకపోతే అటువంటి సహాయం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి చేదోడు వాదోడుగా నిలబడిన గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎందుకు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి చేదోడు వాదోడుగా నిలబడ్డారో ఇవాళ వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే మీకేమన్నా ఐడియాలజికల్ కాంగ్రిటీ ఉందా, భావస్వరూపత ఉందా? లేదే. వాళ్ళకి మీకు చాలా, మీరు చెప్పే ప్రకారం మీ సిద్ధాంతాలు వేరు, బీజేపీ ప్రకారం మీరు ఇవాళ పబ్లిక్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు. మరి అంత సిద్ధాంతాలు వేరైనప్పుడు ఈ 5 ఏళ్ళు కలిసి అంత గట్టిగా ఎలా కాపురం చేశారు మీరు? ఏ ప్రాతిపదిక మీద కాపురం చేశారు? అందరికీ తెలుసు. ఏంటంటే మీ మీద ఉన్న కేసులు, మీకు ఏదైతే ఏ రోజు పైన డెమోక్రల్స్ వాడంటారు, పైన మీ నెత్తి మీద ఏదైతే కత్తి వేలాడుతున్నదో దానికి భయపడి వాళ్ళు ఏం చెప్తే అట్ట వంగమంటే పొల్లుడు దండాలు పెడుతూ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇటువంటి వాళ్ళు వచ్చి మేము మైనారిటీలకు అడ్డంగా నిలబడతాము, ఇంకోటి చేస్తాం, ఇది చాలా హాస్యాస్పదం. అంతెందుకండి, మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. మనకు స్పెషల్ స్టేటస్ అనే గురించి ఎప్పుడన్నా ఇస్తారండి? ఎత్తలేదు. పోలవరం ప్రాజెక్టు ఇవాళ కంప్లీట్ చేస్తాం, డబ్బులు తెస్తాం, రేపు చేస్తాం, సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 5 ఏళ్ళు అయింది. ఎక్కడున్నావంటే ఎక్కడున్నావు గొంగలంటే వేసిన చోటలు ఉన్నాయి, అక్కడే కదలకుండా పోలవరం ప్రాజెక్ట్ అట్లా ఆపి కూర్చున్నారు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వైజాగ్కి రైల్వే జోన్ ఇవ్వాలి. అది కనీసం కదా. మరి దాని గురించి మీ ఏ రోజన్నా మన పార్లమెంట్లో పోయి మాట్లాడారా? ఎందుకు మీరు దాని గురించి కొట్లాడలేదు? బీజేపీ గురించి మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గురించి, సినిమాల గురించి, లేదో అప్రస్తుత విషయాలు ఎన్నెన్నో మాట్లాడారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కావాల్సిన మీరు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న మీరు ఎందుకు పోయి వైజాగ్లో మాకు రైల్వే జోన్ ఇవ్వండి అని కనీసం మాట్లాడలేదే? అంత భయపడి వణికిపోయిన మీరు కాపాడతారంటే అది ఎవరు నమ్ముతారు? చాలా హాస్యాస్పదం. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఏమన్నా మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్లో ఉన్నారు, స్టీల్ ప్లాంట్ మూతపడుతున్నది, అది ముడి పదార్థాలు మేము కొనలేక అంటే పోనీ మేము ఉన్నాం ప్రభుత్వం తరఫున, మేము కొంటాం, మేము భాగస్వామ్యంగా వస్తాను, మీరు వచ్చారా? నోరు జరపలేదే, మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారు పోయి సెంట్రల్లో అమిత్ షా గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఏమండి వైజాగ్ స్టీల్ ప్లేట్ అనేది తెలుగు ప్రజల మనోభావాలతో కూడింది, దాన్ని మీరు కానీ అమ్మేస్తే తెలుగు ప్రజల మనోభావాలు చాలా గట్టిగా దెబ్బతింటాయి, మీరు ఈ పని చేయడం మానుకోండి అని గట్టిగా చెప్పొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. కానీ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్రపక్షంగా ఉన్నప్పుడు పోట్లాడాడు, వాళ్ళతో దూరంగా పోయి ఒక కొంతకాలం ఉన్నప్పుడు అప్పుడు పోట్లాడాడు. ఎక్కడ అవసరం ఉందో అక్కడ గట్టిగా పోయి చెయ్యి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము నాకు అని చెప్పిన వ్యక్తి, అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అది అంటారు కదా, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పి అంతవరకే ఆయన. ఎట్టి పరిస్థితుల్లో అతని ప్రయోజనాలు తప్ప, అతనికి ఉన్న నెత్తి మీద కేసులు, రాబోయే ప్రమాదాలు, పొంచున్న ప్రమాదాలని కాపాడుకోవడానికి మోకరిల్లడం తప్ప అతను ఎవరి ప్రయోజనాలు కాపాడే పరిస్థితుల్లో లేరు. అందుకనే ప్రజలు ఇవన్నీ గ్రహించి, మైనార్టీ సోదరులు కాదు, ఇంకో సోదరులు కాదు, ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తము జగన్ యొక్క అసలు స్వరూపం గ్రహించి, ఇతన్ని మనం గవర్నమెంట్లో ఉంటే మన రాష్ట్రానికి విపరీతమైన నష్టం కలుగుతుంది, ఇతను మనం గద్దె దించేయాలని డిసైడ్ చేసుకున్నారు. అదే కాబోతున్నది. ఓకే సార్. సార్ ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. నాగబాబు గారు అంటే మీకన్నా చిన్నవాళ్ళు అనుకుంటే కదా సార్ కళ్యాణ్ గారు. కానీ అంటే మీరు ఇందాక అన్నారు భారతదేశంలోనే చాలా చాలా తక్కువ మందికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అని చెప్పి. మీకు ఎలా అనిపించింది సార్? మీకన్నా చిన్న వ్యక్తి, మీతో చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి మీరు, ఆయనకి ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది సార్? అంటే నాగబాబు గారితో మీరు మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, వయసుకు మించి ఈయన ఆలోచిస్తున్నారని అనిపించిందా సార్? ఖచ్చితంగా అండి. నాగబాబు గారు కానీ నేను కానీ మేము కూర్చొని కళ్యాణ్ గారు కానీ ఎప్పుడన్నా అట్లా మాటలు వచ్చినప్పుడు ఇద్దరం, అరే కళ్యాణ్ బాబుకి అంత మెచ్యూరిటీ, వయసు మా అందరినీ మించిన ఒక మెచ్యూరిటీ అని చెప్పండి, ఇంటెగ్రిటీ అని చెప్పండి, మెచ్యూరిటీ అని చెప్పండి,
ఆయన ఆలోచన విధానం చెప్పండి, అన్నీ కూడా ఒక రకమైన అబ్బురుపరిచేది. ఓకే, ఆయనలో ప్రేమ గుణం ఉంది చూడండి, అది చాలా కొద్ది మందిలో చూస్తామండి. ఆయన్ని ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నిన్ననో మొన్ననో ఒక ఇంటర్వ్యూలో, ఆయన ఒక తోటి మానవులనే కాదండి, సమస్త మానవ జాతే కాదు, జీవరాశులు అన్నిటిని కూడా ప్రేమించగల వ్యక్తి. ఆయన ఒక రకంగా ప్రకృతితో మమేకం అయిపోయి ప్రకృతితో ఉన్న ప్రతి ఒక్క రాశిని కూడా అంతే విధంగా చూడగలిగిన ఒక విశిష్ట మానవ వ్యక్తి అండి ఆయన. చాలా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారు. సో మేము ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక అంటే ఎండ్లెస్ లవ్. కళ్యాణ్ గారు అంటే ఒక అది అంతుబట్టని ప్రేమ గురితో మాట్లాడుకుంటాం, అంతకన్నా ఇంకేం కాదు. కళ్యాణ్ బాబు అనగానే ఒక ప్రేమ అట్టు పుట్టుకొస్తుంది. ఆయన కోసం పనిచేయడం నిజంగా మాకు ఎంతో ఆనందమే కాదు, వి ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ విత్ హిమ్. చాలాసార్లు ప్రూవ్ అయింది. మేమేంటంటే ఇటువంటి నాయకుడితో నిజంగా కదా మనం ఇప్పుడు ఏదైతే జర్నీ చేస్తామో ఇటువంటి నాయకుడితోనే కదా చేయాలనిపిస్తుంటుంది చాలాసార్లు. అంటే ఆయన తీసుకునే స్టాండ్ అండి ఎంతో నిబద్ధతతో తీసుకుంటాడు. ఏ విషయం కూడా ఆషామాషిగా మాట్లాడు, ఏది దాని మీద అధ్యయనం చేయకుండా. నేను చాలాసార్లు చూసాను, బైజూస్ విషయం చూసాము. బైజూస్ గురించి మాట్లాడినప్పుడు ఎంతో రీసెర్చ్ చేసి ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకొని మాట్లాడినప్పుడు ఇంకా అది అడ్డం లేదు, అది ఒక్క తేడా తెల్లమైంది మనం చెప్పేది కరెక్ట్ అని. వాలంటీర్స్ విషయం మాట్లాడినప్పుడు ఆయనే ఊరికనే మాట్లాడలేదు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాడు, రీసెర్చ్ చేశాడు. ఈ విషయం ఆ విషయం కాదండి. ఆయన ఏదన్నా ఒక విషయం పబ్లిక్లో మాట్లాడితే దాని గురించి ఎంతో అధ్యయనం చేస్తాడు, 1-2 సార్లు క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటాడు, వెరిఫై చేసుకుంటాడు. మనిషి అంత సుదీర్ఘంగా ఆలోచించి మాట్లాడగలడు. ఇంకా ఆయనకున్న నాలెడ్జా అది అసలు నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటా, ఈయనకి ఎప్పుడు ఇంత టైం చిక్కింది, ఎప్పుడు ఇంత చదివాడు. ఈ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర, మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయినప్పటి నుంచి రైజ్ ఆఫ్ నాజీయిజం ఇన్ జర్మనీ, అంటే హిట్లర్ ఏ విధంగా పైకి వచ్చాడు, హిట్లర్ నాజీయిజం ఎట్లా రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది, రెండో ప్రపంచం ఎండ్ అయిన తర్వాత దేశ చరిత్ర ఏ విధంగా కొనసాగుతూ వచ్చింది, మధ్యలో 70ల్లో ఎటువంటి విప్లవాలు వచ్చాయి, ఆ విప్లవాలన్నీ ఇవాళ ఏమైనాయి, ఇవాళ ప్రపంచం అంతా ఒక రీతిగా ఎట్ట మారింది, యూనిపోలార్ వరల్డ్గా ఎట్టయింది, సోషలిజం ఏ విధంగా తగ్గింది, క్యాపిటలిజం ఏ విధంగా, ఎందుకు అది ఒక మార్కెట్ ఎకానమిక్స్, ఆశ్చర్యకరమైన డిస్కషన్స్ చేస్తారండి. చాలా మంది మాట్లాడలేరు అసలు ఈ ఎకనామిక్స్ గురించి, పాలిటిక్స్ గురించి ఆయనకు తెలియదు. అంటే నేను చెప్పేది ఎవరికి తెలియదు, ఆయనకి తెలిసినంత నిజంగా కూడా అంత డీప్ నాలెడ్జ్ ఎట్లా తెచ్చుకున్నాడా. ఎక్కడెక్కడో ఎకనామిక్స్ని కోట్ చేస్తాడు, ఎకానమిస్ట్ని కోట్ చేస్తాడు, పాలిటీషియన్స్ని కోట్ చేస్తాడు. ఇదంతా ఎంత చదువుతాడంటే ఆయన, ఇవన్నీ కూడా ఎవరికి పవన్ కళ్యాణ్ గురించి ఒక సినిమా స్టారు, ఆయన ఒక నటుడు ఆ లెవెల్లో చూస్తారే కానీ ఒక మనిషిగా ఎంత ఆయన చదివి ఎంత నాలెడ్జ్ పెంపొందించుకున్నాడు, ఎంత అవగాహన లేకపోతే ఇవాళ అంత పటిమగా పోరాటం చేస్తారు, ఎంత ఆయన ఆవగించుకున్నాడో లోపల నాలెడ్జ్ని, ఇవన్నీ ఆ ధైర్యం, కాన్స్టిట్యూషన్ని ఎట్లా చదివాడు, ఎంత నమ్ముకున్నాడు, ఇవాళ రాజ్యాంగమే నా వెపన్ అని ఒక యుద్ధం చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ అనేది వెరీ డిఫరెంట్ పాలిటిషియన్ అండి. వీటినన్నిటి మీద ఆయనకున్న నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నేను అసలు నిలబడ్డం కాదండి, ఇవాళ పార్టీలో 21 సీట్లు తీసుకున్నప్పుడు ఆయన మీద ఒక నిజం, మా డబ్బులు డొనేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడలేదే అన్నప్పుడు మాట్లాడకుండా ఎవరెవరు డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ చెక్కులు రాసి ఆయనకి పంపించేశారు. ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయవేత్త ఈ పని చేస్తారు చెప్పండి. ₹1 పార్టీలోకి వస్తే ఒక కానీ కూడా మళ్ళీ వెనక్కి. ఓకే, సీట్ల కోసం డబ్బులు లాక్కునే వ్యక్తులు ఇవాళ. అటువంటిది సీట్ ఇవ్వకపోతే నీకు వెనక్కి ఇచ్చినాను, నేనేదో నువ్వు డొనేషన్ నాకు పార్టీకి డొనేషన్ సీట్ కోసం ఇచ్చావా, అయితే ఇవ్వలేకపోయా కదా, తీసుకో, నీ డబ్బులు నాకు వద్దు. ఆ ధైర్యం ఎవరికి ఉంది, ఆ దమ్ము ఎవరికి ఉందండి? నిజాయితీ సార్. నేను కౌలు రైతులు మామూలుగా దేశంలో ఇవాళ 60-70% ఆంధ్ర రాష్ట్రంలో రైతులు కౌలు రైతులే అండి. వాళ్ళు బాధల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, వాళ్ళు పాపం సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఆదుకునేది ఏం లేదు, లాస్ సరిగ్గా లేవు,
ఓనర్లకైతే ఏదో ఒకటి, అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో అవును. వీళ్ళు ఉన్నారో ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి వస్తుంది, కానీ ఈ కౌలు రైతుకి అయితే ఏం లేదని చెప్పి బాధపడి ఎంతో మదనపడి ఆయన సొంత డబ్బులు తీసుకువచ్చి ఈ 22 కోట్లు ఎంతో డబ్బులు ఇచ్చారు. అవును. ఎవరికి ఉంటుందండి అంత దాతృత్వం? అవును. అది కూడా ఆయన గవర్నమెంట్ కష్టపడింది లో ఉన్న డబ్బులే ఇయడానికి అంత ఎందుకు రెడీగా ఇస్తాం, అంత ఎందుకు ఇస్తాం అన్నప్పుడు సొంత ఆయన సినిమాలు తీసి కష్టపడి ఇచ్చిన డబ్బులు అవును. ఇవాళ పార్టీ నడపడానికి ఆయన డబ్బులు పెడుతూనే ఉన్నాడు. ఆస్తులు అమ్ముకున్నారు మొన్నటికి మొన్న. అవును సార్. మా చేత ఒక 10 crores చెక్ ఇప్పించారండి. నాగబాబు గారి చేత, నా చేత, రత్నం గారి చేత అంతా 2 crores పెట్టుకొని పార్టీ. ఆ పార్టీ ఇచ్చినప్పుడేమో చాలా ఆనందంగా కళ్యాణ్ బాబు ఇస్తున్నారు. తర్వాత జూబ్లీహిల్స్‌లో ఏదో ప్లాట్ అమ్ముకొని వచ్చిన డబ్బులు పార్టీకి ఇచ్చారంటే చాలా బాధేసింది. హ్మ్. ఏమండి, నాకు పర్సనల్‌గా బయట పెట్టలేని విషయాలున్నాయి. కానీ ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి మేము డబ్బులు ఇస్తామంటే వద్దు అని సున్నితంగా తిరస్కరించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆఖరికి మొన్న దేనికంటే అరవిందో వాళ్ళు కూడా ఇస్తానంటే వద్దన్నారు. చాలా మంది, ఒకరి పేరు నేను ఎందుకు అవును సార్. తీసుకోవాలా, ఎంతో పెద్ద మంది, చాలా మంది ఇండస్ట్రియలిస్ట్, అవును సార్. కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తే సున్నితంగా వాళ్ళని ఒప్పించకుండా తీసుకుంటాం చూద్దామండి అని చెప్పి, ఇప్పుడు కాదని చెప్పి ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే రేపు మనం ప్రభుత్వంలో వచ్చినప్పుడు వీళ్ళు చేసిన తప్పులు నేను సరిదిద్దాలా, ఓకే. నేను వాళ్ళని పనిష్ చేయను, కానీ ప్రజలకు అగేన్స్ట్గా పోవద్దు, ఇండస్ట్రీ మనకు అవసరం. సో మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేయాల్సిన చర్యలు ఉన్నాయో అవన్నీ చేయండి. ప్రజలకు నష్టాన్ని కలిగించే ఏ చర్యకు కూడా నేను ఒప్పుకోను, దానికి నేను అగేన్స్ట్ అని చెప్పగల మనోధైర్యం ఉండాలంటే నిజం. మీ నుంచి నేను ₹1 తీసుకోకూడదు. ఒకరిని చూపిండి ఈ మాట మాట్లాడి, నిజం సార్. మీరు అస్సలు ఎక్కడ చూపిండి నాకు. ఎవరూ లేరు సో సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక విశిష్టమైన వ్యక్తి సార్. నిబద్ధత గల, నిజాయితీ గల వ్యక్తి అండి. అవును. అటువంటి నాయకుడు మనకు అవసరం. పిఠాపురం ప్రజలు అతన్ని ఇవన్నీ యూనియన్ అసలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. అవును. ఇంకా అత్యధిక మెజార్టీతో అటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపించుకుంటే పిఠాపురంకే గర్వం వస్తుంది. ఒక ఇట్స్ విల్ బికమ్ ద ప్రైడ్ ఆఫ్ పిఠాపురం అంటే. ముఖ్యంగా నిజం సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, అంటే మీరన్నారు ఆస్తులు అమ్ముకుని కూడా ప్రజల కోసమే ఆయన అహర్నిశలు కష్టపడి సినిమాల్లో వచ్చినటువంటి స్టార్డమ్ కావచ్చు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచన, ఏమీ దాచుకోకుండా, ఏమీ ఉంచుకోకుండా అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం నిజంగా సార్. అంటే లాస్ట్ టైం ఏదన్నా తప్పు జరిగుండొచ్చేమో కానీ, ఈసారి పిఠాపురంలో అయితే మాత్రం అది కనిపించట్లేదు సార్. అస్సలు 100% కనిపించట్లేదు. లేదండి, లేదు. ఈసారి పిఠాపురం ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా అవుతదని ఇక్కడున్న ప్రజలు గూడా డిసైడ్ అయిపోయారు సార్ ఆల్రెడీ. అది రేపు ఎల్లుండ మనకి బటన్ మీద నొక్కేదేదైతే చూపించబోతున్నారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఒక చెప్పాలంటే ఒక ఉత్సవాన్ని, పవనోత్సవం అంటారు కదా! దాన్ని చేయడానికి ఇది రెడీగా కనిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఆయన గురించి చాలా Thank you very much, sir. డీటెయిల్డ్‌గా Yeah. చెప్పారు. మనం గూడా ఆలోచించుకోవాలి. ఎన్‌డీఏ కూటమి అనేది రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం? ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎలాంటి అవసరం ఉంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ వ్యక్తి పిఠాపురంలో వస్తే దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే సత్తా, అంత నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఈసారి పిఠాపురం ప్రజలు గెలిపించుకుంటున్నారు. ఇది రేపు ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవుతారని మాత్రం అనుకోవచ్చు. చరిత్రలో ఎప్పుడూ చూడని ఒక నియోజకవర్గాన్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అయితే మాత్రం ఒక రోల్ మోడల్‌గా ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం నిజంగా స్వాగతించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.